చాలా చిన్న కథ చెప్తా. ఒక పిల్లగాడు ఉంటాడు, వాళ్ళ డాడీ ట్రైనర్ ఉంటాడు. పొద్దున 6 గంటలకు పోతాడు, రాత్రి 10 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. వెయిట్ చేస్తుంటాడు వాళ్ళ డాడీ కోసం. వాళ్ళ డాడీ వస్తాడు 10కి. రుక్కుంటా పోతాడు వాళ్ళ డాడీ దగ్గరికి. డాడీ నువ్వు ఎంత సంపాదిస్తాడు? దాన్ని తిక్కలేస్తుంది. గంటకు 2000 రూపాయలు ఇస్తారా నాకు? డాడీ నాకు 300 రూపీస్ ఇవ్వవా ప్లీజ్. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. పాపం వాడు ఏడ్చుకుంటా పోయి లోపల అనుకుంటాడు. వీళ్ళ డాడీకి అదే తిరుగుతుంటది. నా కొడుకు ఇంతవరకు పైసలు అడగలేను, ఏమో ఏదో ఇంపార్టెంట్ ఉందేమో అనవసరంగా రియాక్ట్ అయినా అనిపించి లోపల పోతాడు. లోపల పోయి సారీరా ఇక తీసుకో 300 రూపీస్ అంటేనే ఫుల్ సంతోషంగా తీసుకుంటాడు. దిండు లేపితే కింద మస్తు పైసలు ఉంటాయి. వాళ్ళ డాడీ సైకో అయిపోతాడు. ఇన్ని పైసలు పెట్టుకుని మళ్ళీ పైసలు అడుగుతావా నువ్వు అని తిడతాడు. కొడుకు అంటాడు, సారీ డాడీ, యాక్చువల్ గా నా దగ్గర 1700 ఉండే డాడీ. అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు ఇచ్చిన అన్ని జమ చేసుకున్నా. ఈ 300 తోని 2000 అయినాయి డాడీ. నీకే డాడీ, ఇక తీసుకో డాడీ 2000. నీ 1 అవర్ పేమెంట్ డాడీ ఇది. రేపు 1 గంట ముందు రా డాడీ, నీతో స్పెండ్ చేయాలని ఉంది. చాలా రోజులైంది డాడీ నీతో మాట్లాడక. రేపైతే 1 అవర్ ముందు రా. టైం కదా ఇంపార్టెంట్. స్పెండింగ్ టైమ్ ఈస్ మోర్ ప్రీషియస్ దెన్ అర్నింగ్ మనీ.